ప్రభు వాక్యమును ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము మనము చదువుకుందాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయిన గనక అతడు కనబడలేదు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రము దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల దేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకు వందనాలు, శుద్ధి స్తోత్రం చెల్లిస్తూ ప్రభువా. నాయనా ప్రభువా, చదవని లేఖన భాగాన్ని మీరు విరిచి పంచిపెట్టమని దాసుడు ఒట్టివాడు బలహీనుడు ప్రభువా. ఈ దాసును మీరు అభిషేకించి, ఈ దాసుని వాక్కు ఉంచి, ఈ దాసు హృదయం తెరిచి మనోన్నతిని వెలిగించి, వినివారి మనోన్నతిని వెలిగించి హృదయం తెరిచి ఈ మాట హృదయమైన పలక మీద రాసి మీ బహుగా ఆత్మలో ఫలించట కృప చూపు నాయన. ఈ చదవని లేఖన భాగాన్ని పరిశుద్ధాత్మదేవ బైబిల్ స్టడీని ప్రారంభం నుంచి ముగింపు వరకు తండ్రి పరిశుద్ధాత్మదేవాన్ని కనికరించి మీ మాకు బోధకుడుగా ఉండి ఉపదేశకుడుగా ఉండి నాతో అందరితో మీరు మాట్లాడమని, ఈ వాక్యం విరిచి పంచిపెట్టమని, కృప చూపమని దాసుని ప్రభావాన్ని వశపరచుకోండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, క్రీస్తునందు సహోదరులారా, ఈరోజు హనోకు భక్తుని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. హనోకు విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడేను. హనోకు చనిపోలేడు, ఆయన మరణం రాలేదు, మరణమును చూడలేదు. డైరెక్ట్ తన శరీరముతో పరలోకానికి ఎలాగే హనోకును తీసుకొని పోయాడు. అలాగే చాలామంది భక్తులు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. అలాగే వాళ్ళు దాని తర్వాత పరదేశులు వెళ్ళారు. కానీ దేవుని బిడ్డలారా, హనోకు మాత్రము డైరెక్ట్ అలాగే పరలోకానికి వెళ్ళారు. బైబిల్లో అలాగే పాతాళ లోకం వేరు, నరకం వేరు, పరదేశి వేరు, అలాగే పరలోక రాజ్యం వేరు. పరదేశి వేరు, పరలోకం వేరు, పాతాళం వేరు, నరకం వేరు. ఈ రెండు భేదాలను మనము గ్రహించాలి. ఇప్పుడు ఎవరైనా నమ్మి బాప్టిజం పొందిన వారు చనిపోతే వాళ్ళ ఆత్మలు పరదేశులు వెళ్తారు. అదే మూడో ఆకాశం. యేసు రాకముందేమో భూమి కింద ఉంది, ఇప్పుడేమో అది అలాగే మూడో ఆకాశమును యేసుప్రభు చెరగా పట్టుకుని పోయినమాట రాయబడింది. ఎందుకంటే దాని గురించి ధ్యానిస్తే మన టాపిక్ అంతా టైం వేస్ట్ అయితే కనుక నేను మీకు అవగాహన కొరకు చెప్తున్నా. ఈ సందర్భం వచ్చింది కాబట్టి కనుక మూడో ఆకాశంలో పరదేశులు, అక్కడ పరదేశులు ఆత్మలు ఉంటాయి. దేవుని నమ్మకుండా రక్షణ పొందడం చనిపోతే పాతాళ లోకంలో అక్కడ అగ్ని ఉంటుంది. కానీ అగ్నిగుండము నరకంలో ఉన్నంతగా పాతాళం అంత భయంకరమైన శిక్ష ఉండదు, తక్కువ ఉంటుంది అందులో. అలాగే పరలోకం వేరు, పరలోకము కంటే తక్కువ మహిమ కలిగిన స్థలము, భక్తుల ఆత్మల లోకము, చనిపోయిన వారు ఒక ఆత్మల నివసించే ప్రాంతం పేరు పరదేశు అంటారన్నమాట. ఆ పరదేశులో అలాగే ఆత్మలు ఉంటాయి. అలా మన ధనమందు లాజరు కథ యేసు ప్రభు లూకాసు వార్త 16వ అధ్యాయంలో చెప్పాడు. ఆ ధనమంతుడు దేవుని నమ్మలేడు కనుక, రక్షణ పొందలేడు కనుక పాతాళ లోకం వెళ్ళాడు. అక్కడ అగ్ని ఉంది, కానీ నరకంలో ఉన్నంత హై లెవెల్ కాదు, తక్కువ ఉంటుంది అక్కడ. అలాగే యేసు ప్రభువును నమ్మి యేసుప్రభు రక్తం ద్వారా పాపం కడుక్కున్న వారందరూ కూడా పరదేశంలో ఉంటారు. అక్కడ మహిమనే ఉంటుంది, కానీ పరలోకంలో ఉన్నంత మహిమ ఉండదు, తక్కువ ఉంటుంది అన్నమాట, చాలా తక్కువ. అక్కడ ఆత్మల లోకం. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు అలాగే యేసుప్రభు నమ్మిన వారందరూ కూడా అలాగే సమాధి నుంచి తిరిగి లేస్తారు. అలాగే వాళ్ళు పరలోకానికి వెళ్తారు అప్పుడు. అలాగే యేసుక్రీస్తు నమ్మని వారు కూడా పునరుద్ధానం ఉంది, వాళ్ళు కూడా లేస్తారు. అని ఎప్పుడు వాళ్లకు పరిశుద్ధుడు దేవుని నమ్ముకున్న వారికి, దేవుని నమ్మని వారికి ఈ పునరుద్ధానం కూడా మధ్య 1000 ఏళ్ళ గ్యాప్ ఉంది, 1000 సంవత్సరాల గ్యాప్ ఉంది. రెండు పునరుద్ధానం, నీతిమంతుల పునరుద్ధానం, అనీతిమంతుల పునరుద్ధానం. దేవుని నమ్ముకున్న వారు తిరిగి త్రిత్వంగా లేస్తారు, దేవుని నమ్మిన వారు కూడా త్రిత్వంగా లేస్తారు. కానీ మహిమ శరీరంతో లేచి పరలోకానికి వెళ్ళడానికి లేస్తారు, వీళ్ళేమో నరకానికి పోవడానికి లేస్తారు. ఈ రెండు జరుగుతుంది, అది వేరే సబ్జెక్ట్ అది. కనుక దేవుని బిడ్డలారా, అదే హనోకు పరదేశులు వెళ్లకుండా డైరెక్ట్ పరలోకానికి వెళ్ళాడు. అలాగే ఏలియా కూడా పరలోకానికి వెళ్ళాడు. మరణమును రుచి చూడకుండా డైరెక్ట్ అలాగే పరలోకం వెళ్ళిపోయిన భక్తుల్లో ఏలియా, రెండో వ్యక్తి ఎవరంటే హనోకు. మరణం చూడలేదు, రథం మీద డైరెక్ట్ దేవుడు పరలోకం తీసుకోబడ్డాడు.
కనుక దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ ఇద్దరు కూడా హనోకు ఏలియా ఇద్దరు కూడా యేసు రెండోసారి వచ్చినప్పుడు కడబూర మోగినప్పుడు కొంతమంది చనిపోయి సమాధిలో ఉంటారు, కొంతమంది యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు కడబూర మోగినప్పుడు కొంతమంది సజీవులుగా ఉంటారు, బతికి ఉంటారు కదా. వాళ్ళ బతికి ఉన్న వాళ్ళు అప్పుడప్పుడే మహిమ శరీరంగా మార్చబడి అలాగే డైరెక్ట్ వాళ్ళ పరలోకానికి అలాగే వస్తారు. అలాగే కొంతమంది సమాధిలో ఉంటారు, యేసుప్రభు నమ్మిన వారు యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు సమాధిలో ఉంటారు. వాళ్ళు సమాధిని లేచి పునరుద్ధాన మహిమ శరీరాలు లేస్తారు. కానీ బతికిన వాళ్ళు ఏం చేస్తారు? హనోకు వెళ్ళేలాగా వాళ్ళ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడి కొనిపోబడతారు. అది దానికి సూచనగా, దానికి సాక్ష్యంగా ఇద్దరు సాక్షులను తోడుపెట్టి ఏలియా హనోకును పెట్టాడు దేవుడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, హనోకు మరణము చూడకున్నట్లుగా ఆయన కొనిపోబడాను, అతడు కనబడలేదు అని ఇక మనం ఇంతమంది చదువు. అయితే అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను అని సాక్ష్యం పొందాడు. ఒక సాక్ష్యము పొంది అతడు కొనిపోబడ్డాడంట. అది గొప్ప విషయం. ఇక్కడ హనోకు దేవుని చేత పరలోకానికి కొనిపోబడక ముందు ఆయన దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందాను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడి మాట ఎందుకు రాయించాడంటే, నా పిల్లలారా, మీరు కూడా చనిపోక ముందు నాకు మీ దేవునికి ఇష్టడై ఇష్టమైన జీవితం దేవునికి ఇష్టడుగా మీరు జీవించారు, దేవునికి ఇష్టడే ఉండనని సాక్ష్యము పొందిన తర్వాత మనం చచ్చిపోవాలి. అప్పుడు కలుమూయాలని హనోకులాగా మీరు కూడా ఉండాలి. చనిపోకముందు, మరణించకముందు, యేసుప్రభు మీ కొనిపోబడక మునుపు మీరు కూడా హనోకులాగా దేవునికి ఇష్టడై ఉందనని సాక్ష్యం పొందాలి. దేవుని చేత సాక్ష్యం పొందాలని మనం. ఇలాంటి సాక్ష్యం, ఫలాని కుమారుడు నా ఇష్టడు, కానీ ఇష్టమైన వ్యక్తిగా, నేను చాలా ఇష్టడు, నాకు ఇష్టడుగా బతికాడు, నాకు ఇష్టమైన వ్యక్తిగా ఆయన జీవించాడు, ఆయన బ్రతుకు నాకు ఇష్టమైనది, ఆయన జీవితము నాకు ఇష్టమైనది, నాకు ఇష్టమైన వ్యక్తిగానే జీవించాడని నీ గురించి హనోకులాగా దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. అంటే అర్థం ఏంటిది? నీవు దేవునికి ఇష్టడుగా జీవిస్తేనే హనోకులాగా కొనిపోబడతావు. దేవునికి అసహ్యకరంగాను బతికితే అలాగే నీకు విడవబడతావు, పరలోకంలో రావనమన్నా నరకానికి వెళ్ళిపోతావు. ఇది ఒక పాఠం నేర్పిస్తుంది ఇక్కడ. దేవునికి ఇష్టడుగానే జీవిస్తే పరలోక రాజ్యం హనోకులాగా పరలోక రాజ్యం. దేవునికి నువ్వు ఇష్టడుగా కాకుండా అసహ్యకరంగా నీ బ్రతుకు ఉంటే, నీ హృదయము, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ బ్రతుకంతా అసహ్యకరంగా ఉంటే పరలోకానికి కొనిపోబడవు. ఇది ఇక్కడ నేను నేర్చుకుంటున్న పాఠం. కాబట్టి దేవుని పిల్లారా, హనోకు దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యం పొందాడంట ఆయన. ఈ మాట బైబిల్లో ఎందుకు దేవుడు రాయించాడు? ఉట్టికి రాయించాడు దేవుడు. లేఖనంలో ఒక అక్షరమైన పుల్లైనా గతించదని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు చాలా శ్రద్ధ కలిగి ప్రతి వచనానికి మనం అలాగ ఉండాలని, అలాగ నడుచుకోవాలని, అలాగ ప్రవర్తించాలని భక్తుల జీవితాలలో ఉన్న సంఘటన రాయించాడు. బైబిల్లో కొంతమంది తప్పు చేశారు, దేవుడు వారికి శిక్షించాడు. అది ఎందుకు రాయించాడు? నువ్వు కూడా తప్పు చేస్తే అలాగ నీకు కూడా శిక్ష ఉంటుంది. అలాగే హనోకు దేవునికి ఇష్టడై ఉండు, ఆయన కొనిపోబడక మునుపు, అలాగే నీవు కూడా చనిపోక ముందు, దేవుడిని పిలవక ముందు నువ్వు దేవునికి ఇష్టడై ఉండాలా. మరి ఎప్పుడు పిలుస్తాడో నీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి ఎప్పుడైనా పిలిచినా సరే నేను మన దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి, దేవునికి ఇష్టడుగా నేను బతకాలని నువ్వు తీర్మానం చేస్తూ ఉంటే ఎప్పుడు పిలిచినా ధైర్యంగా ఉంటావు, సిద్ధపడుతుంటావు. మరి నీ బ్రతుకు, నీ హృదయం దేవునికి ఇష్టమైనదా? లేకపోతే దేవునికి అసహ్యకరంగా నీ బ్రతుకుందా? నీ హృదయము, నీ ప్రవర్తన, నీ జీవితము దేవునికి అసహ్యకరంగా ఉన్నదా? దేవునికి ఇష్టమైన జీవితంగా ఉన్నదా? దేవునికి ఇష్టడుగానే జీవిస్తున్నావా? ఆ సాక్ష్యం ఉన్నదా? ఒకసారి పరీక్ష చేసుకోవాలి మనం. హల్లెలూయా. కనుక దేవుని పిల్లరా, దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందాను. కాబట్టి క్రీస్తునందున ప్రతి విశ్వాసి ఈ తీర్మానం కలిగి, నేను చనిపోకముందు, ఎప్పుడు చనిపోతాదో తెలియదు కనుక దేవునికి ఇష్టడుగా జీవించాలి, దేవునికి ప్రీతికరంగా నా బ్రతుకు ఉండాలి, దేవునికి ఇష్టపడే విధంగా నా బ్రతుకు ఉండాలి, దేవునికి ఇష్టడుగా నేను జీవించాలని అలాంటి భయం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవునికి ఇష్టడు కాకుండా అసహ్యకరంగానే జీవిస్తే నేను పరలోకానికి మిస్ అయిపోయే ప్రమాదం ఉంది, పరలోకానికి వెళ్ళకపోకుండా విడవబడే ప్రమాదం, నరకానికి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి రక్షణ పొగడుకునే పరిస్థితి ఉంది కనుక అలాగే మనమందరం కూడా
మన సొంత రక్షణ కాపాడుకోవాలంటే దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించాలి. దేవునికి అసహ్యకరంగా జీవించదని సాక్ష్యం ఉండొద్దు. హనోకులాగా ప్రాణి కుమారులు ప్రాణి కుమార్తె ఈమె నాకు ఇష్టరాలుగా బతికింది, ఈమె నాకు ఇష్టరాలు, దేవునికి ఇష్టడుగా వీడు జీవించాడు, దేవునికి ఇష్టరాలుగా ఈమె జీవించింది అని దేవుడు దేవదూతలు ఎదుట సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని వాక్యమే హనోకు గురించి సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడు అక్కడ పరలోకంలో సాక్ష్యం చెప్పడా? దేవుడే దేవదూతలందరి ఎదుట ఈ బిడ్డ నాకు ఇష్టడుగా జీవించింది, ఈమె నాకు ఇష్టరాలని చెప్తే ఎంత గొప్ప ఘనత అండి, ఎంత గొప్ప మహిమ, ఎంత గొప్ప సంతోషం కలుగుతుంది పరలోకంలో. ఇక్కడ మెచ్చుకున్న హనోకును పరలోకంలో దేవుడు మెచ్చుకోడా? దేవదూతలు అందరి ఎదుట మెచ్చుకోడా? మెచ్చుకుంటాడు తప్పకుండా. కానీ నీ కూడా మెచ్చుకోవాలి. నీ కూడా పరలోకంలో వెళ్ళాలంటే నువ్వు దేవునికి ఇష్టడుగా అని ఉండాలి. ఈ లోకంలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, అలాగే విశ్వాసురాలుగా విశ్వాసిగా నువ్వు జీవిస్తేనే నీకు హనుకులాగా పరలోక రాజ్యము, లేకపోతే లేదని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి అసహ్యకరంగా జీవించడానికి లేదు. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇష్టమైన వ్యక్తి హనోకు, దేవుడు బాగా ఇష్టపడిన వ్యక్తి అలాగే హనోకు. మరి దేవుడు హనోకును ఇష్టపడడానికి కారణాలు ఏమిటి? హనోకులో ఏం నచ్చింది? ఏమి చూసి హనోకు నువ్వు చాలా నాకు ఇష్టమని ఎందుకు చెప్పాడు? హనోకు దేవునికి ఇష్టడుగా కాబట్టి ఆయనకు పరలోకాన్ని తీసుకుపోయాడు. దేవునికి అసహ్యకరంగా బతికితే తీసుకుపోతాడు దేవుడు? తీసుకొని పోడు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, హనోకులో ఏం నచ్చిందంతగానము? ఇప్పుడు నీవు కూడా దేవునికి ఇష్టడే ఉండాలంటే హనోకులో ఉన్న కొన్ని లక్షణాలు, హనోకులో ఏం నచ్చిందో అలా నీలో కూడా అది ఉంటే, అలాంటి లక్షణాలు ఉంటే నువ్వు కూడా దేవునికి ఇష్టడుగా ఉంటావు. ఈరోజు మనం అదే ధ్యానిస్తున్నాం. హనోకును దేవుడు ఇష్టపడ్డాడు. హనోకు దేవునికి చాలా ఇష్టడుగా ఉన్నాడు. మరి ఆయనలో ఏం నచ్చి ఇష్టపడ్డాడు దేవుడు? దేవుడు అన్నాడు, హనోకు నువ్వు నాకు చాలా ఇష్టం, నచ్చినావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి హనోకులో ఏ క్వాలిటీ నచ్చింది, ఏ లక్షణం ఆయనలో ఉంటే దేవుడు ఆయనకి ఇష్టపడ్డాడు అని మనం తెలుసుకుంటే, హనోకులో ఉన్న లక్షణాలు, హనోకులో ఉన్న ఆ క్వాలిటీ, ఆ క్యారెక్టర్ నీలో ఉంటే కూడా దేవుడు నిన్ను కూడా ఇదే సాక్ష్యం చెప్తాడు. ప్రాణి వ్యక్తి అలాగే ప్రాణి విశ్వాసి నాకు ఇష్టడై ఉండేను అని దేవుడు చెప్తాడు. దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యము నువ్వు కూడా పొందగలుగుతావు. కాబట్టి హనోకులో ఉన్న క్యారెక్టర్ ఏంటిది, లక్షణాలు ఏంటిది అని ఏ లక్షణము చూసి అలాగే దేవుడు ఆయనకి ఇష్టపడ్డాడు. దేవునికి ఇష్టడుగా ఉంటేనే పరలోక రాజ్యము, దేవుని అసహించుకునే విధంగా బతికితే నరకం. అంతే. కాబట్టి నువ్వు దేవునికి ఇష్టడుగా బతకాలి. దేవుడికి ఇష్టడుగా బతకాలంటే హనోకులో ఉన్న లక్షణాలు ఉండాలి. హనోకులో ఏ లక్షణం నచ్చిందో, హనోకులో ఏ క్వాలిటీ ఉందో ఆ క్యారెక్టర్, ఆ లక్షణం నీలో ఉంటే దేవుడు నీ కూడా ఇష్టపడతాడు, నీ కూడా మెచ్చుకుంటాడు, నీ కూడా ప్రేమిస్తాడు, నీ కూడా పరలోకాన్ని తీసుకొని పోతాడు. మరి హనోకులో ఉన్న లక్షణాలు ఏమి? దేవునికి ఇష్టడై ఉండే మాట రాయబడింది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన ఇక్కడ ఒక విషయం చెప్పాడు, ఒక లక్షణం. దేవుడు హనోకుని ఇష్టపడడానికి ఒక లక్షణం ఇక్కడ రాయబడింది ఇదే అధ్యాయంలో. ఎందుకంటే యెహోవా వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట వచ్చిన లేఖనం సెలవిస్తుంది. దేవుని హనోకులో ఉన్న అన్ని లక్షణాలు ఒకే చోట రాయించాడు దేవుడు. అన్ని విషయాలు ఒక చోట రాయించాడు, కొన్ని మర్మంగా రాయించాడు దేవుడు. హనోకు దేవునికి ఇష్టడే ఉండేను. ఎందుకు హనోకు దేవునికి ఇష్టడే ఉన్నాడంటే దానికి 6వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం రాయబడి ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. చూడండి, దేవుని మీద విశ్వాసం లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడై ఉండుట ఎప్పటికీ చేత కాదు, సాధ్యం కాదు. అది యేసయ్య అంటే నాకు ఇష్టము, యేసయ్య అంటే నాకు ఇష్టము, ఆయన నమ్ముకుంటాను, పరలోకం కావాలి అంటాడు తప్ప. కానీ ప్రభువును ప్రార్థించినప్పుడు, ఆయన దగ్గర వచ్చినప్పుడు ఆయన ఉన్నాడు, నా ప్రార్థన జవాబు దయచేస్తాడు, నేను అడిగినప్పుడు నా ఫలం దయచేస్తాడు, నా న్యాయం తీరుస్తాడు, కనికరిస్తాడు, దయచేస్తాడు, కృప చూపుతాడు. కొంతమంది నమ్మకం ఉండదు. అలా నమ్మకం లేకపోతే నువ్వు దేవునికి ఎలా ఇష్టం ఉంటావు అంటే, దేవుడు దయ సాయం చేస్తారో లేదో, కృప చూపుతారో లేదో, ప్రార్థన జవాబు వస్తుందో లేదో, సాయం చేస్తారో లేదో, శ్రమలను విడిపిస్తారో లేదో, నాకు కనికరిస్తారో లేదో, ఆశీర్వదిస్తారో లేదో, బంధకాలు విడిపిస్తారో లేదో, అన్ని నీకు డౌట్లు అపనమ్మకం ఉంటే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండడం అసాధ్యము. దేవుని మీద నీకు విశ్వాసం ఉండాలి. అక్కడ చెప్తున్నా చూడండి, అక్కడ దేవుని బిడ్డలారా,
దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అనియు తను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలేను కదా. కొంతమంది దేవుని దగ్గర వస్తాడు కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడు నమ్మడు. దేవుని దగ్గరే వస్తారు, దేవుని దగ్గర పోతామంటారు, ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్మడు. ఈ దేవుడు ఇక్కడ ఉన్న దేవుడు నేను ప్రార్థన చేస్తే నేను అడిగితే నాకు ఫలం దయచేస్తాడని నమ్మకం లేదు. కానీ హనోకలా కాదు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఎక్కడ పోతే అక్కడ దేవుడు ఉన్నాడు, నేను అడిగితే ఆయన ఫలం దయచేస్తాను, ప్రార్థన జవాబిస్తాడు అని నమ్మినవాడు హనోకు. హనోకు ఎక్కడ పోతే అక్కడ సర్వంతరామీని ఎక్కడ పోతే అక్కడ దేవుడు ఉన్నాడు, నా మొగుడే ఉన్నాడు, నేను ఆయనకు అడిగినప్పుడు నాకు ఫలం దయచేస్తాడని హనోకు నమ్మాడు. కొంతమంది చర్చికి వస్తే అక్కడ దేవుడు ఉన్నాడని నమ్మకం ఉండదు. దేవుడు చర్చిలో దేవుడు ఉన్నప్పుడు నమ్మినప్పుడు ఒకడు ఫోన్ ఆన్ చేసుకుంటాడు, ఒకడు ఫోన్లో మాట్లాడుతున్నాడు, చర్చిలో వచ్చి ఒకడు దిక్కులు చూస్తుంటాడు. ఒకడు ఈ ఫోన్లు చర్చికి వచ్చిన ఆయన సన్నిధ్యం వచ్చిన మందిరం వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని ప్రసంగి 5వ అధ్యాయంలో చెప్పాడు. దేవుడు ఇక్కడ ఉన్నాడు నమ్మినప్పుడు నువ్వు చాలా తగ్గింపగలిగి ఉంటావు, చాలా భయపడతాను. హనోకు ఆయన ఎక్కడ పోతే ఎక్కడ దగ్గర దేవుడు ఉన్నాడు, నేను ప్రార్థించి జవాబిస్తానని నమ్మినవాడు హనోకు. కనుక హనోకు దేవునికి ఇష్టడే ఉన్నాడు, ఆయన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు అన్ని చోట ఉన్నాడు. నేను ఎక్కడ ప్రార్థిస్తే, ఎక్కడ అడిగితే, ఎక్కడ మోకరిస్తే అక్కడ దేవుడు ఉన్నాడు. ఆయన జీవం గల దేవుడు, ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన నేను అడిగినప్పుడు నాకు ఫలము దయచేస్తాడని, నేను ప్రార్థించినప్పుడు ఆయన ఫలం అంటే ప్రార్థన జవాబిస్తాడని నమ్మలేను కదా. అలా దేవుని మీద నమ్మకం లేదు. ఎన్నో వాగ్దానములు మనకు రాయబడి ఉంది, ఎన్నో వేల వందల వాగ్దానాలు మనకు ఉన్నాయి. ఆపత్కాలంలో సహాయం చేసేవాడని 46వ కీర్తన 1వ వచనం రాయబడింది. ఆపత్కాలంలో నమ్మకం సహాయకుడు ఆయనే మనకు ఆశ్చర్యం, ఆయనే మన కోట, ఆయన ఇమ్మానుయేలు దేవుడు, నేను విడువను ఎడవాయను, ధైర్యంగా ఉండము, భయపడుకోము. శ్రమలలో మొర్రపెట్టినప్పుడు 34వ కీర్తన 17-16 వచనాలు మనం చూసినప్పుడు నువ్వు మొర్రపెట్టినప్పుడు నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, మన శ్రమలన్నిటి నుంచి విడిపించును, ఆపత్కాలం నుంచి విడిపించును. ఎన్నో ఎన్నో వాగ్దానాలు మనకు ఉన్నప్పటికి కూడా నీ శ్రమలలో, కష్టాలలో, ఆపదలలో కృంగినప్పుడు దేవుని వాళ్ళకి సాయం చేస్తానని నీకు నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే, నువ్వు అడిగినప్పుడు ఫలము దేవుడు దయచేస్తానని నీకు నమ్మకం లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడు కాదు. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఉన్నాడే నమ్మకపోతే దేవునికి ఇష్టడు కాదు. నువ్వు అడిగినప్పుడు దేవుడు నా ఫలం దయచేస్తారా, జీవం గల దేవుడే నమ్మకపోతే నీ దేవునికి ఇష్టడు కాదు. దేవుని మీద నమ్మకం ఉంచిన వాడే అలాగే దేవునికి ఇష్టడై ఉన్నవాడు. హల్లెలూయా. కాబట్టి తర్వాత మీరు ఈ 11వ అధ్యాయం చూడండి. భక్తులందరూ అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, మోషే, దావీదు అందరూ కూడా అలాగే వాళ్ళు నమ్మారు. దేవుని మీద విశ్వాసంతో గొప్ప గొప్ప కార్యం చేశారు. కాబట్టి వాళ్ళు దేవునికి ఇష్టలైన భక్తుడు కనుక వాళ్ళ గురించి ఈ హెబ్రీ 11వ అధ్యాయం భక్తులందరి విశ్వాసం గురించి రాయించారు. ఎవరికి హేబేలుకు విశ్వాసం ఉంది? హనోకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యోసేపు, అలాగే దావీదు, సమూయేలు, అది ఎంతోమంది భక్తుల గురించి రాయించారు. భక్తులందరూ కూడా ప్రతికూల పరిస్థితులలో కూడా అద్భుతమైన కార్యాలు వాళ్ళు చేశారు, బలమైన కార్యాలు చేశారంటే విశ్వాసం బట్టి, దేవుని మీద నమ్మకంతోనే చేశారు. కాబట్టి దేవుని మీద నీకు విశ్వాసం లేకుండా, నమ్మకం లేకపోతే దేవునికి ఇష్టడు కాదు. దేవుడు నాకు సాయం చేస్తాడో లేదో, స్వస్థపరుస్తాడో లేదో, శ్రమలను కాపాడతాడో లేదో, నా అప్పుని విడిపిస్తాడో లేదో, కొంతమంది దశభాగం ఇస్తే, నేను కానుకలు ఇస్తే నాకు దేవుడు ఇస్తాడో లేదో, అలాంటి సందేహం ఉన్న వారికి దేవుడు ఇష్టపడడు. కొంతమంది నమ్మకం ఉండదు. కానుకొని దేవుడు విత్తనంతో పోల్చాడు. దశభాగం ఇచ్చే మలాకి 3, అలాగే మనం చూస్తే మలాకి 3వ అధ్యాయము 10వ వచనం చూస్తే దశభాగం ఇచ్చిన, కానుకలు ఇచ్చిన దేవుడు వాగ్దానాలు చేశాడు. కానీ దేవుడు చెప్పిన మాట మీద నమ్మకం లేకపోతే దేవునికి ఇష్టడు ఎలా అవుతాను? ఆయన వద్దకు వచ్చేవాడు, ఆయన మనకు ఫలము చేయవాడని మనము నమ్మవలేను కదా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మలాకీలో దేవుడు కనుక దేవుని బిడ్డలారా సమయం సరిపోదు కనుక నేను షార్ట్కట్లో మీకు చెప్తాను, తర్వాత మీరు ధ్యానించుకోండి. మలాకి 3 అలాగే 8 నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే, అలాగే మనం దశభాగం ఇచ్చినప్పుడు 10వ వచనం, నా మందిరములో
3:10 ఆహారమునున్నట్లు 10వ భాగమంతే మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని దీనిని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాకిలను విప్పి పట్టజలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చాడు. విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని వాగ్దానం చేసి దశభాగం ఇస్తాను. కానీ ఈ మాట మీద నమ్మకం లేదు. కానుకలు ఇస్తున్న దేవుడిని తిరిగి ఇస్తున్న నమ్మకం లేదు, విశ్వాసం లేదు. కనుక బైబిల్లో ఎంతోమంది భక్తులు అబ్రహాము నమ్మడానికి ఆధారం లేనప్పుడే నమ్మి దేవుని మహిమని చూశాడు. కానీ అబ్రహాము దేవునికి ఇష్టడు. ఆయన దృష్టికి అది పిల్లలు పుట్టరు. 100 సంవత్సరాలు 75 సంవత్సరాల పిల్లలు ఎక్కడ పుడతారు? పుట్టరు, అసాధ్యం అది. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి జరుగుతుంది. అంటే దేవుని మీద నమ్మకం, విశ్వాసం ఉంది. అలాగే ప్రతి విషయంలో అలాగే దేవుడు నీకు సాయం చేస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు, ఫలము దయచేస్తాడు అడిగినప్పుడు అని నువ్వు నమ్మాలి. ఆయన వద్దకు వచ్చి ఆయన ఉన్నాడని, ఆయన దగ్గర వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన అడిగినప్పుడు నాకు ఫలం దయచేస్తాను నమ్మవలేను కదా అన్నాడు. అలాగే హనోకుకు ఏం అడిగినా నా ప్రభు నాకు జవాబిస్తాడు, నేను ప్రార్థించిన దేవుడు సాయం చేస్తాడు. ప్రభు నా ఎదుట నిలబడ్డాడు, ఉన్నాడు, అడిగితే జవాబిస్తాడని నమ్మిండు హనోకు భక్తుడు. అలాగే ఇక దావీదైనా, సొలొమోనైనా, సమూయేలైనా అందరు భక్తులు కూడా ఇదే పని చేశారు, విశ్వాసం. కనుక విశ్వాసం గురించి చెప్పడం చాలా విస్తారమైన సబ్జెక్ట్, కానీ నేను పైన వెళ్ళిపోతున్నాను. కనుక దేవుని బిడ్డారా, హనోకును దేవుడు ఇష్టపడడానికి కారణం ఏమిటంటే, మొదటి లక్షణం ఏంటంటే, హనోకులో ఉన్న మొదటి లక్షణం ఏంటిది? ఆయన విశ్వాసం బట్టి మొదలు పొందారు. కనుక ఆయనలో విశ్వాసం ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. దేవుడు వాగ్దానం మీద నమ్మకం ఉండాలి, దేవుని ప్రేమ మీద నమ్మకం ఉండాలి, దేవుని యొక్క శక్తి మీద నమ్మకం ఉండాలి. మరలా చెప్తాను, దేవుని శక్తి, దాని సర్వశక్తి గల దేవుడిని నమ్మాలి. అప్పుడే నువ్వు శ్రమలలో ప్రార్థించి గొప్ప గొప్ప కార్యాలు చేస్తావు. రెండోదిగా దేవుని ప్రేమ. నేను ఎన్నిసార్లు పడిపోయి లేచినా, ఎన్ని సమాలలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, నా దేవుడు నన్ను విడువరు, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నానని ఆయన ప్రేమ మీద నమ్మకం ఉండాలి. మూడోదిగా ఆయన వాక్యం ముందు ఆయన వాగ్దానం చేశాడు, ఇలా చేస్తే ఇలా ఆశీర్వదిస్తాడు, వాగ్దానం చేశాడు. వాటి మీద నమ్మకము నీకు ఉండాలి. అప్పుడే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు, హనోకులాగా ఇష్టడై ఉంటావు. అప్పుడు కొనిపోబడతావు. హల్లెలూయా. హనోకును దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడంటే, హనోకు దేవుడు ఎందుకు ఇష్టపడాడంటే, ఆయన మొట్టమొదటి ఒక లక్షణం ఏమంటే విశ్వాసం. దేని మీద ఉన్న దేవుని శక్తి మీద, దేవుని ప్రేమ మీద, దేవుడి మాటల మీద, వాగ్దానం మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. గనుక హనోకు దేవునికి ఇష్టడై ఉండాను. హల్లెలూయా. ఇది మొదటి లక్షణం. హల్లెలూయా. కాబట్టి ఇంకా మన హనోకు గురించి దేవునికి ఇష్టడే ఉన్నాడంటే ఆ ఒక లక్షణం ఉండే లక్షణం ఇష్టడా? దయచేసి సామెతల గ్రంథంలో ఒక మాట మీకు చదివి వినిపిస్తాను, దయచేసి చూడండి. దేవునికి ఎవరు ఇష్టలు? దేవునికి మన ఇష్టడుగా ఉండాలంటే మొట్టమొదటి లక్షణం ఏం చెప్పుకున్నాం మనము? మొట్టమొదటి లక్షణం ఏంటి చెప్పండి? అలాగే విశ్వాసము. దేని మీద విశ్వాసం ఉండాలి? ఆయన వాగ్దానం మందు విశ్వాసం ఉండాలి. ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్న ఆ ప్రేమ మీద నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఆయన సర్వశక్తి మీద, ఆయన శక్తి మీద నీకు నమ్మకం ఉండాలి. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టడై ఉంటావు. హనోకులో మొదటి లక్షణం ఉంది కనుక ఆయన దేవునికి ఇష్టడై ఉండను. అలాగే ఇంకా దేవుడు ఎవరికి ఇష్టపడతాడు, ఎవరు ప్రేమిస్తాడు? దయచేసి 11వ అధ్యాయం, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20 వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయం అంటే అసహ్యకరం. మూర్ఖ చిత్తులను దేవుడు అసహించుకుంటాడంట. దేవునికి మహిమ కలుగుగాక. కానీ యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. హల్లెలూయా. మరి హనోకు యథార్థంగా ప్రవర్తించకపోతే హనోకుకు దేవునికి ఇష్టడై ఉన్నాడనే సాక్ష్యం ఉంటుందా చెప్పండి? అక్కడ రాయబడలేదు, కానీ మర్మంగా దాచబడింది కనుక హనోకులో విశ్వాసం ఒకటే కాదు, హనోకు యథార్థవంతుడు, యథార్థంగా ప్రవర్తించిన వాడు హనోకు గనక హనోకు దేవునికి ఇష్టడై ఉండడని సాక్ష్యం పొందినని వాక్యం సెలవిస్తుంది. యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. లోపల ఒకటి, బయట ఒకటి, మాట్లాడింది ఒకటి, లోపల ఒకటి, అలా వేషధారిగానే ఉంటే దేవుడు నిన్ను అసహించుకుంటాడు. మూర్ఖ చిత్తులు దేవునికి అసహ్యులు. హృదయంలో ఏముందో బయట అదేం మాట్లాడాలి, నటించొద్దు.
వేషధారణ నటించేటోళ్ళు దేవునికి అసహ్యకరం అండి. యథార్థంగా ప్రవర్తిస్తే నీవు దేవునికి ఇష్టడు. హనుగులాగా దేవుడికి ఇష్టపడతాడు, దేవునికి ఇష్టమైన ప్రేమిస్తాడు దేవుడు. కానీ నువ్వు లోపల ఒకటి బయట ఒకటి అబద్ధాలు మాట్లాడుతూ మోసం చేస్తూ లోపల ఒకటి దేశం పెట్టుకొని ప్రేమించినట్లుగా ఇంత నటన అంతా చేసుకొని ఆ లోపల కపటం పెట్టుకొని అసూయ పెట్టుకొని పైన నువ్వు నాకు చాలా ఇష్టమని నువ్వు మనసుల మీద నటించవచ్చు. కానీ నీ హృదయమును ఎవరు పరిశోధించాడు? నీ హృదయమును పరిశోధించేవాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయం ఎవరు పరీక్షిస్తాడు? దేవుడే పరీక్షిస్తాడు. దేవుడు పై రూపం చూడడు, నువ్వేం మాట్లాడుతావు చూడడు. నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావు అది దేవుడు చూస్తాడు. కాబట్టి వేషధారులను, అబద్ధమును మాట్లాడే వారిని, నటించే వారిని దేవుడు అసహించుకుంటాడు. మరి ఎవరు ప్రేమిస్తాడు ఆయన? ఎవరు దేవునికి ఇష్టలు? నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే భూమిని ఆకాశాలను సృష్టించిన సర్వశక్తి గల దేవుడు నేను ఇష్టపడతాడు. దేవునికి మహిమ కలుగును. ఇష్టపడినప్పుడు ఎంత నీతో స్నేహం చేస్తాడు దేవుడు, ఎంత దగ్గరగా ఉంటాడు, ఎంత మాట్లాడతాడు నీకు. కాబట్టి హనోకు ఎందుకు ఇష్టడు తెలుసా దేవునికి? ఆయన యథార్థంగా ప్రవర్తించాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దయచేసి ఇదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులు గలవాడు. యథార్థంగా ప్రవర్తించేవాడు ఆయనకి ఇష్టడు అని అక్కడ రాయబడింది. యథార్థంగా ప్రవర్తించేవాడు ఎవరంటే యెహోవాయందు భయము భక్తి కలిగిన, అంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వారే యథార్థంగా ప్రవర్తిస్తారు. నటించరు, వేషధారగా ఉండరు, అబద్ధాలు మాట్లాడరు, మోసం చేయరు. ఈరోజు చాలామంది సేవకులతోనే అబద్ధం, నాతోనే అబద్ధం ఆడతారు చాలామంది. సేవకులకి ఇది అబద్ధము, సేవకుల దగ్గరే మోసము. ఈరోజు అననీయ సప్రియలాగా ఉన్నారు. అననీయ తెలుసు కదా మీకు, అపోస్తుల 5వ అధ్యాయము. అది ఆ కాలంలో ఆదిమ సంఘంలో అపోస్తులు అందరు భూములు ఇళ్ళు అంతా అమ్మి అలాగే దేవుని దగ్గర అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అననీయ సప్రియ భార్యాభర్తలు మాత్రము ఆ తర్వాత చదువుకోండి. అపోస్తుల కానీ 5వ అధ్యాయంలో తర్వాత చదువుకోండి. మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు, సమయం సరిపోదు కాబట్టి తర్వాత ఈ వచనం చూసుకోండి. కాబట్టి అననీయ ఏం చేసిందంటే భూమి అమ్మి డబ్బులు తీసుకొని కొంత దాచుకొని అక్కడ అపోస్తుల దగ్గర పేతురు దగ్గర వచ్చి అక్కడ వెళ్ళి అలాగే ఆయన ఏం చేశాడు? ఆయన అలాగే అయ్యా ఇవ్వని చెప్పాడు. అప్పుడు పేతురు అడిగారు, ఏమననీయ ఇంతకీ అమ్మితివా? అది ఉదాహరణకు చెప్తాను. డబ్బులకు రాయబడలేదు కానీ ఒక 10 లక్షలకు ల్యాండ్ అమ్మిండు. అందరు ఇస్తారు దేవుని పరిచయం కొరకు. కానీ ఈయన కూడా ఎవరు అడగలేదు, పేతురు అడగలేదు, ఎవరు అడగలేదు. వాళ్ళంతా వాళ్ళే ఇష్టపూర్వకంగానే ఇచ్చారు. ఇష్టపూర్వకంగా ఇచ్చినప్పుడు కూడా అక్కడ వచ్చిన తర్వాత కొంత దాచుకొని అలాగే అందరు ఇచ్చేస్తారు మొత్తము. నేను అందరు ఈయన ఇవ్వడం ఇష్టం లేదు అననీయకు. కొంత దాచుకొని కొంత చెప్దాం మనం, మొత్తం ఎందుకు ఇవ్వాలి? సరే అదే మొత్తం ఏమని పేతుడు అడిగినా దేవుడు అడిగినా ఆయనకు అడగలే, ఎవరి ఇష్టం ప్రకారం ఇచ్చారు. కానీ ఈయన మాత్రము కొంత దాచుకొని 10 లక్షలు కొంత 5 లక్షలు దాచి 5 లక్షలు తెచ్చిపెట్టిండు. పేదలు తెలిసిపోయింది పరిశుద్ధాత్మ ద్వారా. అన్నీ అంటే అవునయ్యా 5 లక్షలు అమ్మినాడు. 5 లక్షలు అమ్మినా కనుక నన్ను పరిశుద్ధాత్మని మోసపుచ్చున్నావు. నాతో కదా అబద్ధం ఆడేది, దేవుందే మోసం చేస్తున్నావు. సాతాను అలాగే ఎరుకలాగా ప్రేరేపించాడు. పేతురు భక్తుడు అపోస్తలుల 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5వ వచనం చదువుతారు. కనుక అలాంటి సేవలు దశభాగం ఉదాహరణ 20 జీతం వచ్చినటువంటి 20 జీతం వచ్చిన తర్వాత దశభాగం 2 వేయాలి. కొంతమంది 500 ఇస్తారన్నమాట. దశభాగం చెప్పి 500. అంటే ఎవరు యథార్థవంతులా? యథార్థంగా ప్రవర్తిస్తున్నావా? ఎన్నో పనులు చేస్తారు, ఎన్నో సంపాదిస్తారు. అది సేవకునికి తెలియదు. నాకు తెలుసా మీరు ఎవరెంత సంపాదిస్తారో, ఏ డబ్బులు మీకు వస్తున్నావో, మీ రాబడి ఎక్కడికి వస్తుందో నాకు తెలియదు. కానీ ఎవరు తెలుసు? ఆకాశంలో దేవునికి తెలుసు. మరి దేవునికి నువ్వు ఇచ్చే విషయంలో నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తున్నావా? కానుకలు ఇచ్చే విషయంలో కానీ దశభాగం యథార్థంగా ఇస్తున్నావా? లేకపోతే కొంత దాచుకొని అబద్ధం చెప్తున్నావా? కొంతమంది 10,000 జీతం వస్తే 5,000 ఏమో 500 1,000 ఇవ్వాలి, 10,000 కదా. మరి కొంతమంది 500 పెట్టి దశభాగం అంటారు. అది ఆ దశభాగం అవుతుందా? అది 5వ భాగం అవుతుంది. అది మరి యథార్థం ఎక్కడ ప్రవర్తించను? దశభాగం అంటే 10,000కి 1,000 ఇవ్వాలి. అలా ఎంతోమంది
అలాగే దేవునికి ఇచ్చే విషయంలో కూడా దశభాగం అబద్ధం ఆడుతున్న విశ్వాసులు చాలామంది. అంటే వాళ్ళు కుటిల మనసు కలిగిన వారు, వేశ్యధారలు, వాళ్ళు యథార్థవంతులు కారు, నమ్మకస్తులు కారు. అందుకే వాళ్ళు ఆశీర్వాదం పొందరండి. యథార్థంగా ప్రవర్తిస్తే దేవుని ఎవరు ప్రవర్తించారండి? యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయము భక్తి కలిగిన వాడు. దేవుని యందు భయం భక్తి కలిగిన వారే యథార్థంగా ప్రవర్తిస్తారు. యథార్థంగా ప్రవర్తించిన వాడే దేవుని యందు భయభక్తి కలిగిన వారు. యథార్థంగా ప్రవర్తించిన వారే దేవుని యందు భయభక్తి కలిగిన వారే దేవునికి ఇష్టడు. ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజం అంతా దశభాగం నమ్మకం ఏరండి. వాళ్ళ ఆశీర్వాదం పొందడండి. అది నా అనుభవ సాక్ష్యము. నేను అనుభవించి నష్టపోయి మారు మనసుకొని దశభాగం చేయడం ప్రారంభించాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి దశభాగం ఇచ్చినప్పుడు ₹1 ₹10 ఎక్కువ వేయాలి, కానీ దశభాగం తక్కువ కదండి. దేవునికి ఇస్తే 10వ భాగం ఇవ్వమని చెప్పిండు దేవుడు. తిరిగి విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తున్నాడు కదా, దేవుడి వాగ్దానం కదా. దీన్ని చేసి నన్ను శోధించమన్నాడు కదా మలాకి 3:10. శోధించండి అంటే అర్థం ఏంటిది? ప్రభా దశభాగం ఇచ్చిన నాకు ఆశీర్వదించయ్యా అని శోధించమన్నాడు దేవుడు. అంత ఛాలెంజ్ చేసి దశభాగం గురించి వాగ్దానం చేస్తే మరి ఎందుకు ఇవ్వండి? సరే, దశభాగం డుమ్మ కొడుతున్నాం, దశభాగం ఖర్చు పెట్టుకుంటాం. మరి ఏం సంపాదించడం? మరి అప్పులు పోయినాయా? శ్రమలు పోయినాయా? కష్టాలు పోయినాయా? ఇప్పుడు చాలామంది బంధువులు వచ్చి 2,000 ఖర్చు పెడతారు, కానీ ₹1000 దశభాగం లేదు. అంటే వీళ్ళు యథార్థవంతులా? దేవునికి ఇష్టలా? కాదు. దేవుని భయం లేదు, భక్తి లేదని అర్థం. దేవుని భయం భక్తి లేని వారు దోస్తాన్లో, స్నేహితులలో ₹1000 ఖర్చు పెడతారు, కానీ అదే దేవునికి దశభాగం వేయడానికి, దేవుని పని చేయడానికి వెనకాడుతారు. దేవుని బిడ్డలారా, నేను చాలామంది చూశాను. నాకు తెలిసిపోతుంది. నాకు అలా మొక్కలు చూసి తెలిసిపోతుంది. చాలామంది దశభాగము జీతం ఒక విధంగా వస్తే, రాబడి ఒక విధంగా ఇస్తే, అంత బరాబడి 7 కట్ చేస్తారు. 10,000 ఇస్తే 8,000 ఇస్తాడు, 800 ఇస్తాడు. 10,000 20,000 దశభాగం వస్తే 1,500 ఇస్తాడు. అది దశభాగం ఉంటుంది. అంటే దేవునికి పిచ్చోని చేస్తున్నమాట. దేవుడు పిచ్చోడా? ప్రభువా ఈ దశభాగం ఇగో 2,000 చేసింది 500 జేబులో పెట్టుకోవాలి. దశభాగంలో మళ్ళీ దొంగ. ఎంత దొంగతనం చేస్తారండి? దేవుని భయము భక్తిని ఉంటే, దేవుని భయము భక్తిని ఉంటే అలా వేషధారణకు ఉండవు. ఇచ్చే విషయంలో కానీ, ఏ ఇతరుల సోదరుల విషయంలో కానీ వేషధారణగా ప్రవర్తించవు. అనోకు అలాంటి వాడు కాదు. అందుకే పరలోకానికి వెళ్ళాడు. అనోకు యథార్థవంతుడు, దేవుని భయము భక్తి కలిగి యథార్థంగా ప్రవర్తించిన వాడు కనుకని అని కానుక విషయంలో నేను ఉదాహరణ చెప్పాను. కానీ ఏ స్థలంలో పోయినా, ఏ వ్యక్తి దగ్గర వెళ్ళినా, ఏ విశ్వాసి దగ్గర వెళ్ళినా, సేవకుని దగ్గర వెళ్ళినా, ఎక్కడ పోయినా మనము జాబ్ చేసినా, ఉద్యోగం చేసినాను యథార్థంగా దేవుని భయభక్తి కలిగి యథార్థంగా ప్రవర్తించాలి. దేవునికి ఇష్టపడతాడు, పరలోకం తీసుకుపోతాడు, దాన్ని గొప్పగా దీవిస్తాడు. కానీ నువ్వు నటించినంత కాలము, వేషధారణ ఉన్నంత కాలము ఎన్ని ప్రయత్నం చేసినా ఆశీర్వాదం రాదు. ఆ ఏ విషయంలో వేషధారణగా ఉన్నావో ఆ విషయంలో సరి చేసుకుంటేనే తప్ప, యథార్థంగా ప్రవర్తించినా తప్ప నీకు ఆశీర్వాదం 100 సంవత్సరాలు రాదు. ఇది నేను అనుభవించి చెప్తున్న సాక్ష్యము. దేవునికి దశభాగం నమ్మకమే. అందరి విషయంలో యథార్థం ప్రవర్తించండి. కపటం, ద్వేషం, అశ్వేతం ఉండదు. వేషధారణ వద్దు. యథార్థంగా తగ్గించుకొని ఉండు, భయభక్తి కలిగి ఉండు. దేవునికి ఇష్టపడతాడు, దేవునికి ఆశీర్వదిస్తాడు, నీ ప్రార్థన జవాబిస్తాడండి. దేవుడు ఎవరు ప్రార్థన వింటాడంట? లోపల ఒకటి బయట ఒకటి అబద్ధం. దేవునికి అబద్ధము, సేవకునికి అబద్ధాలు. సేవకుని దగ్గర ఆ దశభాగం విషయంలో కానకేసేది అబద్ధాలు. ఇంత సంపాదించి ఇంత చేయడము, ఇంకో సోదరిని అబద్ధం చేయడము, ఇంకో సోదరి అబద్ధం ఆడి వానికి మోసం చేయడము, లోపల ఒకటి ఇంకోటి లోపల దేశం పెట్టుకొని ఇంకో సోదరికి ప్రేమగా ఉన్నట్టు నటించడము. ఇలాంటి వేషధారణలకు ఆశీర్వాదం రాదు. వారి ప్రార్థన దేవుడు వినడు. అది నేను చెప్పడం లేదు, దేవుని వాక్యమే సెలవిస్తుంది. దయచేసి చూడండి, అక్కడ సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. భక్తిహీనులు అర్పించే బలులు దేవునికి అసహ్యకరం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటే దేవునికి ఇష్టపడతాడు, నీకు చేసి ప్రార్థన జవాబిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ యథార్థంగా ప్రవర్తించకపోతే నీకు ఆశీర్వాదం ఉండదు. పిల్లరా, అనోకు యథార్థంగా ప్రవర్తించాడు, దేవుని మీద భయం భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన దేవునికి ఇష్టడై ఉన్నాడు, కనుక ఆయన కొనిపోబడ్డాడు. నీ కూడా దేవునికి ఇష్టడై ఉండాలంటే యథార్థంగా ప్రవర్తించు. అన్ని విషయాల్లో అందరి ఎదుట, అన్ని స్థలాలలో యథార్థంగా ప్రవర్తించు. దేవుని ప్రార్థనను బట్టి ఆనందిస్తాడు, వింటాడు.
నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవునికి ఇష్టడే ఉంటావు, పరలోకం పోతావు, దేవునికి మహిమ కలుగునిగా కలలిగా. కనుక రెండవ లక్షణం ఏంటి హనోకులో? ఎందుకు దేవునికి ఇష్టడే ఉండాడంటే ఆయన యథార్థంగా ప్రవర్తించాడు. దేవుని ఎందుకు భయము భక్తి కలిగి యథార్థంగా ఆయన ప్రవర్తించాడు కాబట్టి ఆయన దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మూడో విషయము, దేవునికి ఇష్టడు అంటే ఎవరంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 9వ వచనము మనం చూద్దాం. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతి అనుసరించు వానిని ఆయన ప్రేమించును. నీతి అనుసరించు వానిని ఆయన ప్రేమించును. ప్రేమించడమన్నా ఆయన ఇష్టడన్నా ఒకటే అర్థం. దేనికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీతి అనుసరించు వానిని ఆయన ప్రేమించును అన్నాడు. నీతి అనుసరించడం అంటే అర్థం ఏంటిది? నీతి క్రియలు. నీతిని అనుసరించేవాడు పవిత్రంగా ఉన్నవాడు. ఇప్పుడు నోహవు నీతిమంతుడు, అలాగే హనోకు నీతిమంతుడే, అబ్రహాం నీతిమంతుడే, అలాగే లోతు నీతిమంతుడు అనే వాక్యం సెలవిస్తుంది. నీతిని అనుసరించినను నడుచుకుంటే నిన్ను ప్రేమిస్తాడు ఆయన. దేనికి మయం. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయములు. ఎందుకంటే భక్తిహీనులు పాపం చేస్తారు. భక్తిహీనులు ఏం చేస్తారు? పాపం చేస్తారు. ఆ పాప మార్గంలో నడుస్తారు భక్తిహీనులు. భక్తి లేని వారు దేవునికి భయపడు, దేవుని కృపను అడ్డం పెట్టుకొని పాపాలు చేస్తుంటారు. కనుక వారి మార్గము యెహోవాకు హేయము. నీతి అనుసరించు వానిని ఆయన ప్రేమించడు. నీతిని అనుసరించి నడుచుకుంటే దేవునిని ప్రేమిస్తాడు. నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే అలాగే దేవునిని ప్రేమిస్తాడు. సమస్త ప్రవర్తన యందు మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధుడై ఉండుడి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుడై ఉండండి. ఎంతను పరిశుద్ధంగా ఉంటే, ఎంత పవిత్రంగా ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు. నువ్వు పాపము చేస్తూ 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 ఉంటే దేవునికి ఇష్టపడడు. దేవుని కృపను అడ్డం పెట్టుకొని చాలామంది పాపం చేస్తారు, నరకానికి పోతారు, రక్షణ పోగొట్టుకుంటారు. దయచేసి మీరు చూడండి, ఈ యూదా పత్రికలో అదే మాట రాయబడింది. దయచేసి నీతిని అనుసరించి నడుచుకోవాలండి. పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి, నీతి క్రియలు ఉండాలి. అలాగే నువ్వు రక్షణ పొంది బాప్తిసం పొంది దేవుని కృప ఉంది కదా, క్షమిస్తుంది కదా అని చెప్పి ధైర్యం తెచ్చుకొని పాపం వెంబడి పాపం చేస్తూ దేవుని గాయపరుస్తూ దేవుని అసహ్యంగా బతికితే నీకు ఆశీర్వాదం ఎక్కడ వస్తుందండి? యూదా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎలాగనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై. రహస్యంగా నేను చెప్పాడంటే కొంతమంది రహస్యంగా ఉన్నారు అంటే అర్థం ఏంటి? మనుషులు కనబడతలేరు అంటే మనుషులు పై కనబడుతున్నారు. రహస్యంగా అంటే వాళ్ళు ఎందుకు రహస్యంగా చొరబడి ఉన్నారు ఎందుకు మాట అన్నాడు పరిశుద్ధాత్మ అంటే వాళ్ళు కనబడతలేదా? వాళ్ళ బాడీ కనబడుతుంది, మూకలు కనబడుతుంది, మనిషి కనబడతాడు, కానీ రహస్యంగా చొరబడి ఉన్నారు అంటే అర్థం ఏంటిది? అంటే వాళ్ళు రహస్యంగా వాళ్ళు చేసేదంతా పాపం, కానీ పైకి మాత్రము భక్తిపరులుగా కనబడతాడు. అందుకు వాళ్ళు రహస్యంగా వాళ్ళు చొరబడి ఉన్నారని చెప్తున్నారు సంఘంలో. అందరికి కనబడతాడు విశ్వాసులు, కానీ కొంతమంది రహస్యంగా చీకటి కార్యాలు చేస్తూనే భక్తులుగా నటిస్తున్నారు. వాళ్ళు రహస్యంగా చొరబడిన వారు అనమాట. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడను ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. వాళ్ళ తీర్పు ఉంది, శిక్ష ఉంది. వాళ్ళు యేసుప్రభునే విసర్జిస్తారంట. యేసుప్రభువు లెక్క చేయరు, దేవుని లెక్క చేయరు. మళ్ళీ దేవుడు అని అంటారు, కానీ దేవుని లెక్క చేయరు. అని వాళ్ళు దేవుని కృపను కామతురత్వమునకు దుర్వినియోగపరచు. దేవుని కృప ఎందుకు? పరిశుద్ధంగా జీవించడానికి, పడిపోయినప్పుడు లేపడానికి, అలాగే కృంగినప్పుడు ఆదరించడానికి, నీకు రోజులు అంతకంతకు క్రీస్తు పోలికలు మార్చడానికి దేవుని కృప కానీ, సంపూర్ణుడు కావడానికి దేవుని కృప కానీ, నీకు పాపం చేయడానికి దేవుని కృప కాదు. అది దేవుని కృప ఉంది కదా, బలపరుస్తుంది కదా, కనికరిస్తుంది కదా అని చెప్పేసి ఆ కృపను అడ్డం పెట్టుకొని పాపం చేసి దేవుడు క్షమిస్తాడు. ఒక భక్తుడు అన్నాడు కదా, ఒక భ్రష్టుడు అనుకోండి, భక్తుడు అన్నది కానీ భక్తుడు ఉండి భ్రష్టుడు అయిపోయినాడు. దావీదు పాపం చేయలేడా? సొలొమోను పాపం చేయలేడా? అంటే దావీదు పాపం చేసింది అనే శిక్షని ఎందుకు రాయించాడు దేవుడు? అంటే దావీదాగా పాపం చేయమని నీకు చెప్పింది. దావీదు ఒకేసారి పాపం చేసి పొరపాటుపడ్డాడు, శిక్షించాడు దేవుడు. దావీదు క్షమించిండా? దేవుడు దావీదుని అవమానం అప్పగించలేదా? శిక్షించలేడా? దావీదుకు సొలొమోను తప్పు చేసి శిక్షించలేడా? కనుక దేవుని బిడ్డలారా, దావీదు అన్ని విషయాలలో, సొలొమోను అన్ని విషయాల మాదిరి కాదు.
భక్తులు ఉన్న తప్పులను లోపాలను కూడా అప్పుడప్పుడు రాయించాడు. ఎందుకు అంటే వాళ్ళలాగా పొరపాటు చేయొద్దు, వాళ్ళలాగా నువ్వు కూడా తప్పు చేసి నీ కూడా శిక్ష ఉంటుంది. ఒకసారి చేసిన దావీదు కొంతమంది వీళ్ళు జీవితకాలం అంతా సంవత్సరాలుగా వ్యభిచారం చేస్తుండే ఒక ఆయన, దావీదు ఒకసారి తప్పు చేసి దాన్ని పట్టుకొని ఆయన చేయలేడా, ఆయన నేను ఎక్కువ పాపం చేసిన అంటాడు ఒక ఆయన. కనుక దేవుని పిల్ల ఇలాంటి ప్రశ్నలు ఉంటారు, చెడగొడతారు, కుటుంబాన్ని పాడు చేస్తున్నారు, సేవకులనే నాశనం చేసి వ్యభిచారాలను పడదోస్తున్నారు దుష్టులు. కొంతమంది సేవకులు భ్రష్టులు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మన జాగ్రత్తగా ఉండాలి. దావీదు శిక్షించాడు, సొలొమోను శిక్షించాడు. అంటే అర్థం ఏంటిది? అరే నువ్వు పాపం చేయగానే నీ కూడా శిక్ష ఉండదని చెప్పాలి. కానీ నువ్వు పాపం చేసినా కూడా నేను చేసిండొచ్చు, దేని కృప ద్వారా పాపం కడుకున్నా అంటే పాపం అలా వ్యభిచారం చేస్తూనే సంవత్సరాలుగా చేసి అంతే కృపను దుర్వినియోగపరుస్తున్న వాళ్ళు ఉన్నారు. అట్లా దేని కృప క్షమిస్తుంది కదా అని చెప్పి ధైర్యంగా పాపం చేస్తున్నాడు. మనం పోతూ కాలు జారి ఉంటే మనము పొరపాటు చేస్తే అలా దేవుడు క్షమిస్తాడు. కానీ బుద్ధిపూర్వకంగా మన పాపం చేసే బలి ఉండదని ఎప్పుడు రాసిన పత్రికలు అన్నాడు. బుద్ధిపూర్వకంగా నువ్వు కాల్చి దేవుని కృప ఉంది కదా క్షమిస్తాడని చెప్పి కాల్చి తప్పు చేస్తుంటే దేవుడు శిక్షిస్తాడు. అలాగే రక్షణ పోగొట్టుకునే ప్రమాదం ఉంది, భ్రష్టుడయ్యే ప్రమాదం కూడా ఉంది. దేవుని కృప పాపం క్షమిస్తుంది. కానీ తెలిసి వ్యభిచారం చేసి త్రాగుతూ ఇష్టం వచ్చిన జాగ్రత్తం చేస్తూ దేవుని కృప ఉంది కదా అంత క్షమిస్తాడని చెప్పి ధైర్యంగా పాపం చేస్తుంటే దేవుడు క్షమిస్తాడా? భక్తిహీనుడు కాదా నువ్వు? ఏదో దాయిదో ఒక శోధన పడ్డా మన జీవితకాలం మళ్ళీ చేసిండా, నీలాగా మళ్ళీ చేసిండా? కాబట్టి దేవుని వాక్యాన్ని దేవుని కృప అడ్డం పెట్టుకొని పాపం చేసే వాళ్ళు ఉన్నారు. కనుక అలా చేస్తే నీకు తీర్పు ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక నువ్వు నీతిగా దేవుని కృప ద్వారా పరిశుద్ధంగా జీవించు, దేవుని కృప ద్వారా నీతిగా జీవించు, దేవుని కృప ద్వారా ప్రేమ కలిగి జీవించు, దేవుని కృప ద్వారా న్యాయంగా దీవించు. అప్పుడు నువ్వు నీతిని అనుసరించేవారు దేవునికి ఇష్టలు, వారిని దేవుడు ప్రేమిస్తాడు. కానీ కృపను అడ్డం పెట్టుకొని దేవుడు క్షమిస్తాడని చెప్పింది కాబట్టి నేను ఇంకా నేను పాపం చేస్తూ నేను కడుక్కుంటూ ఉంటానని చెప్పి బుద్ధిపూర్వకంగా తెలిసి తప్పు చేస్తే దేవునికి ఇష్టపడడు. కాబట్టి దేవుని బిడ్డలారా, హనోకులో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఆయనకి ఇష్టపడ్డాడు. కనుక పరలోకాన్ని కొనుక్కోబడ్డాడు. నువ్వు కూడా దేవునికి ఇష్టడుగా హనోకులాగా జీవించాలి. నీకు దేవుని మీద విశ్వాసం ఉండాలి. రెండోదిగా దేవుని భయం భక్తి కలిగి యథార్థంగా ప్రవర్తించాలి. మూడోదిగా నీతిని అనుసరిస్తే దేవుని ప్రేమిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మన ప్రభు దృష్టికి మనము దేవునికి ఇష్టడై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది హనోకు ద్వారా మనము నేర్చుకోవాల్సిన పాట చాలా ఉంది. కానీ నేను షార్ట్కట్లో చెప్తాను, ఎందుకంటే సమయం లేదు, అంత టైం ఎక్కువైతే కనుక అర్థమైన సాగు. హనోకు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యం పొందాను. ఎప్పుడో కొనిపోబడకముందు నువ్వు కూడా నేను కూడా చనిపోకముందు దేవునికి ఇష్టడుగా మనం జీవించాలి. దేవునికి ఇష్టడుగా మనం జీవించాలి అంటే హనోకులో ఉన్న లక్షణాలు మనలో ఉండాలి. ఆ లక్షణాలు ఏమిటంటే హనోకు అలాగే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. అంటే దేవుని ప్రేమ మీద, దేవుని వాగ్దానముల మీద, దేవుని శక్తి మీద నీకు సంపూర్ణ నమ్మకం ఉంటే దేవుడు నీకు ఇష్టపడతాడు. మొదటి లక్షణం. రెండోది దేవుని యందు భయము భక్తి కలిగి యథార్థంగా ప్రవర్తిస్తే నీకు దేవుడు ఇష్టపడతాడు. మూడోదిగా నీతిని అనుసరించి పాపను సహించుకొని పవిత్రంగా నీతిని అనుసరించి నడిస్తే దేవుడు నీకు ప్రేమిస్తాడంటే నీకు ఇష్టపడతాడు. దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు, పరలోకానికి తీసుకుని పోతాడు. కృపను అడ్డం పెట్టుకొని క్షమిస్తాడని దేవుని కనికరమును కృపను అడ్డం పెట్టుకొని ధైర్యంగా పాపం చేస్తూ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తుంటే దేవునికి ఇష్టపడాడండి. దేవుని భయం ఉన్నాడు పాపం చేస్తాడా? చేయడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసేపులాగా దేవుని భయం కలిగి ఆకాశమందుని దేవుడు చూస్తాడు. దేవుని దృష్టికి ఇంత ఘోరమైన దుష్కార్యం ఎలా చేయగలని యేసేపు పాపం చేయకుండా అలాగే పారిపోయాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో మీరు చదువుకున్న తర్వాత దేవునికి మహిమ కలుగును గాక యేసేపు గురించి రాయబడింది. కనుక పిల్లారా, అలాగే యేసేపు ప్రవక్త. యేసేపు దేవునికి ఎందుకు ఇష్టడై ఉన్నాడంటే ఇంకా చాలా చెప్పుకోవచ్చు. ఆయన కుటుంబ బాధ్యతను నెరవేరుస్తూనే పోయిన భవిష్యత్తులో చెప్పాను, కుటుంబ బాధ్యతను నెరవేరుస్తూనే దేవునితో నడిచాడు. కనుక దేవునికి ఇష్టడు. అలాగే ఒకసారి దేవుని నమ్ముకున్న ఆయన మన లోకం వైపు ఆయన చూడలేదు, ఇంకా దేవుని వైపు చూస్తూనే నడిచాడు. అలాగే పాప జీవితం విడిచిపెట్టిండు, చచ్చేదాగా మరణించేంత వరకు మరలా లోకంలో కలిసిపోకుండా పాపం చేయకుండా యథార్థంగా పరిశుద్ధంగా జీవించాడు. కాబట్టి హనోకు దేవునికి ఇష్టడు. హనోకు దేవుని భయం భక్తి కలిగి యథార్థంగా ప్రవర్తించాడు కాబట్టి ఆయన దేవునికి ఇష్టడు.
అలాగే సంపూర్ణమైన దేవుని శక్తి మీద, దేవుని ప్రేమ మీద, దేవుని మాట మీద ఆయనకు సంపూర్ణ విశ్వాసం ఉంది కనుకనే దేవునికి ఇష్టడై ఉన్నాడు హనోకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కూడా హనోకులాగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి చాలా ఇష్టడు కాబట్టి, ఇష్టమైన వ్యక్తి కాబట్టి, దేవునికి ఇష్టమైన వ్యక్తులకే దేవుడు కొన్ని రహస్యాలను, మర్మాలను దేవుడు చెప్తాడు, వాళ్ళకు బోధిస్తాడు, అది ప్రవచింపజేశాడు హనోకు ద్వారా. హనోకు ప్రవచించాడు. హనోకు ప్రవక్త కూడా. హనోకు దేవుడు చాలా ముందు జరగబోయే సంగతులను హనోకుకు దేవుడు బయలుపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దాదాపు మనము క్రీస్తు పూర్వం యేసుప్రభు రెండవ రాకడ గురించిన ప్రవచనము చాలా లాంగ్ టైం ముందు జరగబోయే సంగతిని హనోకు ప్రవచించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హనోకు ప్రవచనము, హనోకు భక్తుని యొక్క ప్రవచనము. ఆయన ప్రవక్త. హనోకు ఎవరు చెప్పండి? ఆయన యొక్క ప్రవక్తని. హనోకుకు దేవునికి ఇష్టడుగా జీవించాడు కాబట్టి ఆయన జరగబోయే సంగతులను దేవుడు ఆయనకు బోధించాడు, ఆయన ప్రవచించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు దేవునికి ఇష్టడుగా బతికితే నీతో మాట్లాడతాడు, ఆయన స్వరం వినింపజేస్తాడు, దర్శనం ఇస్తాడు, నీతో మాట్లాడతాడు, జరగబోయే సంగతులను నీకు చెబుతాడు దేవుడు. స్పష్టంగా నేను బోధిస్తాడు. ఎందుకు నీకు ఇష్టమైన వ్యక్తిగా ఉంటే, ఆయన ప్రీతికరమైన జీవితం నీకు ఉంటే, హనోకులాగా దేవునికి ఇష్టడుగానే జీవిస్తే నీ కూడా హనోకులాగా అనేక విషయాలను బయలుపరుస్తాడు, మాట్లాడతాడు. నీ జీవితంలో, కుటుంబంలో అలాగే దేవుడు కొన్ని విషయాలను బయలుపరుస్తూ ఉంటాడు. ఇష్టడుగా జీవించినప్పుడే బయలుపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి హనోకు ప్రవచించాడు. హనోకు ప్రవచనం, హనోకు భక్తుని యొక్క ప్రవచనం ఏమిటో యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంది కానీ అక్కడ చెప్పబడింది. హనోకు ప్రవచించాడండి. యేసుప్రభు రెండో రాకడ గురించి హనోకు ప్రవచించాడు. హనోకు ప్రవచనము యూదా పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. హనోకు ఒక ప్రవక్త. 14వ వచనం, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను. వీరిని గురించి ప్రవచించి ఇట్లను. హనోకు ఆదాము మొదలుకొని 7వ తరం వాడు హనోకు. హనోకు వీరిని గురించి ప్రవచించాడు అని రాయబడింది. ఎవరి గురించి? 13వ వచనం, తమ అవమానమును నురుగు వెలగ్రక్కు వారి సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. హల్లెలూయా. కొంతమంది సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, అలలు ఇట్లా కొట్టుకుంటూ పోతాయి, అట్లు కొట్టుకుంటూ పోతే కొంచెం ఇటు కొట్టుకుంటూ పోతే అలలు కనబడితే కొంచెం మాయమవుతుంది. అలాగే మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను, అంటే వీళ్ళు స్థిరమైన మనుషులు కాదు. వీళ్ళు పాపం చేస్తూనే ఉంటాడు, వాడు ఏడుస్తూనే ఉంటాడు, పాపం చేస్తూనే ఉంటాడు, వాడు ఏడుస్తూనే ఉంటాడు, పాపం చేస్తూనే ఉంటాడు. అలాగే అటు కొట్టుకొని పోయే కొంతమంది, అంటే శరీర ఆశల చేత, దురాశల చేత కొట్టుకొని పోచు గాలిలో పుట్టులాగా, సముద్ర అలల్లాగా కొంతమంది ఉంటారు. అలాంటి వారికి దేవుని తీర్పు ఉంటుంది అని హనోకు ప్రవచించాడు. భక్తిహీనుల మాట. దేవుని కృపను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చిన పాపం చేస్తూ, స్థిరమైన మనసు లేకుండా, స్థిరంగా వాళ్ళ జీవితంలో ఉండకుండా, స్థిరమైన ప్రవర్తన లేకుండా వాడు పాపం చేస్తూనే ఉంటాడు, అలాగే మనం మాట్లాడుతూనే ఉంటాడు, స్థిరంగా ఉండడు వాడు. అలాంటి వారికి దేవుడు, అలాగే వాళ్ళని భయంకరమైన పాపం చేసే వారికి అలాగే తీర్పు ఉంటుంది అని హనోకు ప్రవచించాడు. భక్తిహీనులకు తీర్పు ఉంటుందని, అలాగే దేవుని భయం భక్తి లేకుండా, స్థిరంగా ఉండకుండా వాళ్ళు అటు ఇటు కొట్టుకొని పోయి మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను, సముద్రం ఒక ప్రచండమైన అలలుగాను, అలాంటి అలల్లాగా ఉండేవారిని దేవుడు అలాగే శిక్షించబోతున్నాడని హనోకు భక్తుడు ప్రవచించాడంట. చూడండి అక్కడ, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును, అందరికీ తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నాడని హనోకు ప్రవచించాడు. ఆయన చేతి వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనత క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ప్రభు వేవేల పరివారముతో అలాగే వస్తాడని ఆయన హనోకు ప్రవచించాడంట. అందరికీ తీర్పు తీర్చడానికి యేసుప్రభు రెండోసారి వస్తాడని హనోకు ప్రవచించాడు. అలాగే భక్తిహీనుల చూడండి అక్కడ, వారిలో భక్తిహీనులందరూ
భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గురించి వారిని ఒప్పించుటకు. క్రీస్తు సంఘంలో కొంతమంది భక్తిహీనులు ఉంటారు. వాళ్ళు భక్తిహీనమైన క్రియల గురించి ఆయన ఒప్పించడానికి, వాళ్ళకు తిరిగి తీర్చడానికి ప్రభు రెండోసారి రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, హనోకు రెండవ రాకడ గురించి ప్రవచించిన ప్రవక్త, దీర్ఘదర్శి, చాలా దూరం జరగబోయే సంగతిని ఆయన ప్రవచించాడు. దేవుడు చెప్తేనే కదా ప్రవచిస్తాడు. ఎలా ప్రవచించాడు? దేవుడు చెప్తేనే ఆయన ప్రవచించాడు. జరగబోయే సంగతులు ఇంకా ఎన్నో సంగతులు ఆయన చెప్పి ఉంటాడు, కానీ ఇక రాయబడలేదు. కాబట్టి యూదా భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు, ఆయన ప్రవచించాడంట. రెండో రాకడ గురించి భక్తిహీనులకు, స్థిరంగా లేని వారికి, దేవుని కృపను అడ్డం పెట్టుకొని అటు ఇటు కొట్టుకొని పోయే, పాపం చేసే వాళ్ళందరికీ కూడా అలాగే దేవుని తీర్పు ఉన్నది. దేవుడు శిక్షించడానికి దేవుడు తీర్పు తీర్చి రాబోతున్నాడు అని ఇక్కడ భక్తిహీనుల యొక్క భక్తిహీనమైన క్రియలన్నిటినీ దేవుడు అలాగే తీర్పు తీర్చడానికి, వారిని ఒప్పించడానికి, తీర్పు తీర్చడానికి, అలాగే ప్రభు వేవేల పరిహారంతో ఆయన రాబోతున్నాడని ఇక్కడ ప్రవచించాడు. హల్లెలూయా. ఇందులో ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి, కానీ ఇప్పుడు వివరించడానికి సాధ్యం కాదు. తర్వాత నెక్స్ట్ టైం ఈ వచనాన్ని నేను తర్వాత వివరిస్తాను. కానీ హనోకు యేసుప్రభు రెండో రాకడ గురించి నా సంగతులను ప్రవచించాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేనికి మహిమ కలుగుగాక. ఆయన ఒక ప్రవక్త కాబట్టి దేవునికి హనోకు ఇష్టడు కాబట్టి జరగబోయే సంగతులు చెప్పాడు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటే నీ కూడా తన సంగతులను, తన మర్మాలను, తన వ్యక్తిగత విషయాలను దేవుడు కూడా నీకు చెప్తాడు. ఆ జరిగించబోయే సంగతులను ఆయన చెప్తాడు. దేవునికి ఇష్టడుగా ఉండాలి, దేవునికి స్నేహితులుగా ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, ఇంతలో మనం ముగిస్తున్నాను నేను. మనం ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంది. ఈరోజు మనం కొనిపోబడక ముందు హనోకులాగా దేవునికి ఇష్టడుగా మనం జీవితం. రెండవదిగా హనోకు ప్రవక్త, ఆయన ప్రవచించాడు. అంటే దేవునికి ఇష్టడుగానే ఉంటే దేవుడు నీకు కొన్ని సంగతులను బయలుపరుస్తాడు. జరగబోయే సంగతులను దేవుడు బయలుపరుస్తాడు. జరగబోయే సంగతులను దేవుడు చెప్తాడు. అబ్రహాం కూడా దేవుడు జరగబోయే సంగతులను అక్కడ జరగబోయే సంగతులను భూమి మీద జరగబోతున్న ఆయన చేస్తున్న సొదొమ గొమొర్రా పట్టణమును శిక్షించే ముందు అబ్రహాముకు దేవుడు ఫస్ట్ చెప్పాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు, దేవునికి స్నేహితుడు కనుక, దేవునికి ఇష్టడు కనుక అబ్రహాము కనుక ఆయనతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు. దేవుడు జరగబోయే సంగతులను స్పష్టంగా చెప్పాడు. నీ కూడా దేవునికి ఇష్టడుగా ఉంటే, దేవునికి ఇష్టమైన అయితే కానీ జీవించగలిగితే, నీ కూడా హనోకులాగా అనేక జరగబోయే సంగతులను ఈ ప్రాంతంలో కానీ దేశంలో కానీ జరగబోయే సంగతులను కూడా దేవుడు కొన్నిసార్లు తన ఇష్టమైన వ్యక్తులకే బయలుపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి బయలుపరచని ప్రతి ఒక్కరు ఇష్టం లేని వారు కాదు, అపార్థం చేసుకోవద్దు. హల్లెలూయా. ఎంత ఇష్టంగా ఉంటే, ప్రీతికరంగా ఉంటేనే దేవుడు బయలుపరుస్తాడు తప్ప వేరే మనుషులకు దేవుడు అలాగే కొన్ని విషయాలను ఆయన చెప్పడు. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రవక్తగా అలాగే వాడబడ్డాడు కనుక మనము దేవునికి ఇష్టంగా మనము జీవిస్తే దేవుడు కొన్ని జరగబోయే సంగతులను కూడా నీకు దేవుడు బయలుపరుస్తాడు, ప్రవచింప కూడా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇంతటితో ఈ బైబిల్ స్టడీ కంప్లీట్ అయిపోయింది, ముగించబడింది. కనుక ఎన్నో విషయాలు కానీ అంత ధ్యానించిన అవసరం లేదు. ఇందులో మనం ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరూ ఒక తీర్మానం చేద్దాం. హనోకు భక్తుని జీవితం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఈరోజు ఏమిటంటే, మనం కొనిపోబడక మునుపు, మనం మరణించిన మునుపు మనం దేవునికి ఇష్టడై ఉండడనే సాక్ష్యం మనము పొందాలి. మరి దేవుని ఇష్టడుగాను జీవించాలంటే హనోకులో ఉన్న కొన్ని కరటి లక్షణాలు నీలో ఉండాలి. అందులో ఏం కరటి ఉంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దీనిలో విశ్వాసం ఉండాలి. అంటే ఆయన వాగ్దానం మీద, ఆయన శక్తి మీద, ప్రేమ మీద నీ సంపూర్ణమైన నమ్మకం ఉండాలి. అప్పుడే దేవునికి ఇష్టడై ఉంటావు. రెండోది, దేవుని యందు భయము భక్తి కలిగి యథార్థంగా ప్రవర్తిస్తే నువ్వు దేవునికి ఇష్టడుగా అనుకులాగా నీకు దేవుడు ఇష్టపడతాడు. నీతిని అనుసరించి నడుచుకుంటే దేవుడు ఇష్టపడతాడు. కానీ పాపం చేస్తుంటే, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తుంటే దేవుడికి ఇష్టపడడు, అసహించుకుంటాడు. కనుక ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని మనం అనుకోవాలి, మనము యథార్థంగా ప్రవర్తిద్దాం, భయభక్తి ఉందాం, నీతిని అనుసరించి నడుచుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, పాపను అసహించుకుందాం, అలాగే దేవుని మీద విశ్వాసం కలిగి మనం జీవిద్దాం. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.